ఒక పక్కనేమో అజిత భగవద్గీత క్లాస్ వింటూ వర్క్ చేస్తూ ఉంది. నాగమణి ఏమో చాలా కాన్సన్ట్రేషన్తో ఎక్కడ ఖరాబ్ అయిపోతాయో ఏంటోనని దీక్షగా ఒత్తుతూ ఉంది అన్నమాట పాల తాలికలు. రమణనేమో కదిలించకుండా నలగకుండా చాలా జాగ్రత్తగా గంటతో తిప్పుతూ ఉందన్నమాట. తెగిపోతాయేమోనన్న భయంతో తను చాలా కేర్ఫుల్గా అక్కడే కూర్చొని స్టవ్ ముందు తన పని తను చేస్తూ ఉంది. కింద మంట సరి వస్తుందా లేదా, మరి తక్కువ చేసుకుంటూ సన్నగా గాలాలి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నారన్నమాట. ఏం కాదు, బాగానే ఉన్నాయి, సగ్గు బియ్యం అవన్నీ పలుచగా ఉన్నాయి, అది ఇదా అన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఏం కాదు, బాగానే ఉంటుందని చెప్పి మళ్ళీ వాళ్ళే సర్దుకుంటున్నారు అన్నమాట. పాల తాలికలు చేయడం అంటే అంత ఈజీ ఏం కాదు, చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయాలి. వెనకేమో తను పిండి శ్రీదేవి మర్దం చేస్తూ ఉంది రెస్ట్ లేకుండా. ఎంత మర్దం చేస్తే అంత మంచిగా పాల తాలికలు తెగకుండా వస్తాయి అనేది అర్థమవుతుంది అన్నమాట. నాగమణి మాత్రం అసలు మామూలు లేదండి, చాలా ఓర్పుతోని తెగకుండా చేస్తూ ఉందన్నమాట. మళ్ళీ తీసుకుపోయి శ్రీదేవి కాడ ఓపెన్ చేసి శ్రీదేవికి ఇస్తుంది. శ్రీదేవి ఏమో చాలా మర్దన, అసలు ఎంతసేపు దానికి అదే పని అన్నమాట. ఎందుకంటే పెద్ద మొత్తంలో కదా, అందుకని చెప్పేసి మరి 40 మంది తినేది కదా, మళ్ళీ ఆగం కాకుండా ఉండాలని చెప్పి చాలా హార్ట్ఫుల్గా ఎక్కడ లోటు లేకుండా ఉండాలి, మంచిగా కుదరాలన్న ఉద్దేశంతో ఎవరు చేసే కష్టం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇంకా అది మర్దం చేసి తను ఏం చేస్తుందంటే ఆ చక్రాలలో ఆ పిండిని పెట్టిద్ది అన్నమాట. పెట్టిన తర్వాత దాన్ని సెట్ చేసి మళ్ళీ మూత తీసుకొని నొక్కుతూ ఉన్నారన్నమాట. అలా చేయటం వల్లనే 100% అది సక్సెస్ అవుతుంది అనేది నాకైతే అర్థమైంది. ఏదో కొంచెం పొయ్యి మీద పెట్టుకొని ఏదో ఇద్దరికి చేసేది కాదు కదా, పెద్ద మొత్తంలో అందరూ. అంటే మేము అక్కడ పిక్నిక్లో వేరే ఫుడ్ ఏం లేదండి, 2 రకాలు, ఒకటేమో గారెలు, ఒకటేమో పాల తాలికలు. అందుకని కొంచెం కొంచెం కాకుండా అందరూ తృప్తిగా మంచిగా తినే విధంగా చేయాలనేది అనుకున్నారు. ఏదో చూసి నామకే వాస్తే అనేది కాకుండా మంచిగా చేయాలనేది ఆలోచించారు. కాబట్టి 10 మంది తినేది చాలా మంచిగా చేయాలని అనుకుంటున్నారు అన్నమాట. మరి అలా అనుకున్నప్పుడు మరి అనుకోవటమే కాదు, కాన్సన్ట్రేషన్తో చేస్తేనే కదా మరి మనకి నోటి దగ్గరకు వచ్చేటప్పటికి పర్ఫెక్ట్ కుదిరేది. అందుకని చెప్పేసి పట్టుదలతో అసలు కనీసం ఒక 2 గంటలు పైగా పట్టిందండి అదంతా పాలుగా పెట్టడం అది. అయితే సుజాత ఏమో నేను ఒత్తుతా అని చెప్పేసి సుజాత ఒత్తుతుంది. నేనేమో సుజాత అనవసరంగా నువ్వు ఒత్తుతున్నావు, ఇప్పటిదాకా నాగమణి తెగకుండా బాగా ఒత్తింది, నువ్వు మంచిగా వస్తావు అది ఇదంటే నాకెందుకు రాదు, నేను చేస్తా చూడు అని చెప్పేసి ఒత్తుతూ ఉంది. అయితే నాగమణి ఒత్తే విధానం ఏంటంటే నెమ్మదిగా చుట్టూ తిప్పుతూ ఒత్తిందనమాట. సుజాత ఏంటంటే కొంచెం దగ్గరలో అక్కడక్కడే కుప్పలాగా పడుతున్నాయి, కొంచెం గుండ్రంగా తిప్పు, ఎడంగా రౌండ్ తిప్పు అని చెప్పేసి రమణను నేను చెప్తా ఉన్నాను అనమాట. తను కూడా అంటే ఎవరు ఇద్దరు వాళ్ళకి అలవాటు ఉంటాయి కదా, తను కూడా ప్రయత్నం చేస్తుంది, ఏదైనా చేస్తే సాధ్యంగా అంది ఉండదు అని చెప్పేసి చేస్తుంది. కానీ పిండి మర్దం చేయటం వల్ల చాలా బాగా ఇవి కూడా వచ్చినాయి, కానీ కొంచెం రౌండ్ తిప్పడం అనేది కొంచెం సరిగా లేదు. అంటే మనము పాలతాలికలు చేయాలంటే ఒత్తుతాం, కానీ ఆ తిప్పే విధానం అవన్నీ కూడా కొంచెం మనం ప్రాక్టికల్గా
చేస్తేనే మనకు అనుభవం అనేది వస్తుంది. కాలి ఒత్తినట్టు కొంచెం ఉడుకుబట్టిన తర్వాత చిన్నగా కదిలీయకుండా సెట్ చేస్తూ ఉందన్నమాట రమణ. మళ్ళీ మళ్ళీ పెట్టిందనమాట గిద్దెల్లోకి. అది సుజాత ఇప్పుడు ఒత్తుతుంది కదా, నేనన్నా నీ కారపూస ఒత్తే గిద్దెలతోని పాల తాలికల కంటే కూడా నీకు కారు నడపటం బాగా ఈజీ కదా సుజాత అని అంటే, అవునక్క నాకు బాగా ఇష్టం కారు నడపటం అని చెప్పి అంటుందన్నమాట. నేను కూడా అన్నాను కదా, నేను కూడా కారు నడుపుతాను అని చెప్పాను. ఇప్పుడు ఆ బాక్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టింది. ఏంటంటే ఆ బాక్స్లో పిచ్చమ్మ నెయ్యిలో జీడిపప్పు వేయించి తీసుకొచ్చి అక్కడ పెట్టిందనమాట, పంపించిందనమాట. ముందు ఇక్కడ ప్రోగ్రామ్ అయిద్దేమోనని అన్నయ్యతో పంపించింది. తను కొంచెం లేట్ అవుద్దంట, అందుకని ఈడేమన్నా అవసరమేమోనని పంపించింది. అందుకని అజిత మళ్ళీ క్లాస్ చేసుకునేదల్లా భగవద్గీత క్లాసులు కూడా మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టిందనమాట. సుజాత మాత్రం పట్టుబట్టి మొత్తానికైతే సక్సెస్ అయ్యింది. నేనన్నా పర్వాలేదు సుజాత, 100కి 75 మార్క్స్ అని చెప్పి అన్నాను. నవ్వుతూ ఉన్నాను అనమాట. నేను కూడా అన్నా కదా సుజాత, నిన్ను చూసి నాకు కూడా కారు మళ్ళీ పర్ఫెక్ట్ కావాలి, నేర్చుకోవాలనిపిస్తుంది అని అంటే, అవునక్క కారు నడిపితే అది ఫ్యాషన్ లాగా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అని చెప్పి సుజాత అంటుంది. ఇంకా అలా ఉన్నాయి. వాస్తవం ఏంటంటే ఈ మాటలు పెడితే అందరికీ బోర్ కొట్టుద్దని చెప్పేసి అలా అనుకున్నాం. నేనేమో వెనక పొయ్యి దగ్గర ఉండి కూర్చొని వీడియో తీస్తుంటే దూరం కూర్చోవే అని అజిత కంగారు పడుతుంది. ఏం కాదు లేదని నేను అజితతో అంటున్నా. అది భయపడుతుంది అనమాట, నాకేమన్నా మంట అంటుద్దేమో ఎదురుగా ఉన్నా కదా అని చెప్పేసి. ఇలా మాకైతే పాల తాలికలు జోకులు వేసుకుంటూ మాట్లాడుకుంటూ పాల తాలికలు గట్టం అయితే నడుస్తూ ఉంది. అజిత మాత్రం ఒక పక్కనేమో ఆడనే కూర్చొని భగవద్గీత క్లాసు కూడా వింటూ ఉందన్నమాట. మళ్ళీ ఇటు పక్కన ఒక్కరినేసి ఒక చెవి వేసి మళ్ళీ దీని మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది. పాపం శ్రీదేవి మాత్రం ఆ పిండిని అసలు నోట్లో ఏంటిది చింతగింజలు ఒకటి వేసుకొని బబుల్ గమ్ నవ్వినట్టు నవ్వులుతూ దాన్ని మర్దం చేస్తూనే ఉందన్నమాట. అది కూడా మర్దం చేయటం ఏంటంటే ఆ పిండిని వేడి పాలు కాదండి, నీళ్ళల్లో వేసి కలుపుకుంటూ దాన్ని కట్రానా ఏదంటారు కదా అలా చేశారు. అది గట్టిగా చేసిన తర్వాత దాన్ని మళ్ళీ కొంచెం గడ్డలాలు ఉన్నాయని దాన్ని నొక్కుకుంటూ చెయ్యి కాలుతున్నా దాన్ని స్ప్రెడ్ చేసుకుంటూ దాని మీద యుద్ధం చేస్తుందన్నమాట శ్రీదేవి. ఎప్పుడు పోయేది శ్రీదేవి అమెరికా అంటే ఆగస్టు 25th అంటుంది. పాపం అది పోతే మళ్ళీ పోరు కొట్టిద్ది. చాలా యాక్టివ్గా ఉంటుంది అన్నమాట శ్రీదేవి. బాగా డాన్స్ చేస్తుంది, నవ్విస్తుంది, ఫన్నీగా ఉంటుంది అన్నమాట. కానీ రోజు రాదు, రోజు వస్తే ఇంకా ఫన్నీగా సరదాగా ఉంటుంది. కానీ అది రోజు రాదు, ఏదో విఐపి వచ్చినట్టు 2 రోజులకో 3 రోజులకో 5 రోజులకో వస్తుంది. మళ్ళీ 6 నెలలు మళ్ళీ మాకు కనపడదు. ఆగస్టు 25 వస్తుందంటే మళ్ళీ వెళ్తుందని మళ్ళీ మాకు కొంచెం అనిపిస్తుంది అన్నమాట. కానీ తప్పదు కదా, మనవాళ్ళు మనవరాల కోసం పిల్లలు రమ్మంటున్నారని చెప్పి వెళ్తుంది. తనకి ఇష్టం లేదులే కానీ ఇక తప్పకే వెళ్తుంది.
నేను అక్కడ భగవద్గీత గురించి సంస్కృతంలో నేర్చుకోవడం అనేది నాకు అనవసరం అని చెప్తున్నా. అక్క నీకే రాకపోతే మాకేం వస్తుందని చెప్పేసి సుజాత అంటుంది. నేనన్నాను, నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు, కానీ దానికి అంత టైం కేటాయించాల్సిన అవసరం లేదు. మనం తెలుగు వాళ్ళము, తెలుగులో నేర్చుకుందాము, తెలుగులో అర్థం తెలుసుకుందాము. ఇప్పుడు చాలామంది ఆంజనేయ స్వామి దండకం తెలుగులో చదవరు, ఎలా హిందీలో హనుమాన్ చాలీసా అని చదువుతారు. నాకు హనుమాన్ చాలీసా చదవటం ఇష్టం ఉండదు, తెలుగులో ఆంజనేయ స్వామి దండకం చదవటం ఇష్టం. అంటే మనం ఏ భాష మాట్లాడతామో అదే భాషలో మనం ప్రార్థించాలి అనేది నా తత్వం అన్నమాట. మనకు రాని భాషను తెలుసుకొని ఒక తప్పు పదం మాట్లాడి దానికి మనం తప్పు చేసినట్లు చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు కదా. అలా ఉంటుంది అన్నమాట. హనుమాన్ చాలీసా అయినంతే, సాయిబాబా చాలీసా అయినంతే, ఏదైనా మనకి నోటితోని మనం మాట్లాడే మాతృభాషలోనే మనం దేవుణ్ణైనా పూజించాలి, మాట్లాడాలనేది నా తత్వం అన్నమాట. ఇప్పుడు చాలామంది ఏంటంటే హనుమాన్ చాలీసా హిందీలో చదువుతారు, కానీ అది ఏంటంటే బట్టి పట్టినట్టు చదువుతారు. అసలు అర్థం అనేది ఎక్కడ ఏ పదానికి ఏ అర్థం వస్తుందనేది తెలియదు. అలానే హనుమాన్ చాలీసాకంతే, సాయిబాబా దానికి కూడా అంతే చేస్తారు. అదొక్కటి నాకైతే నచ్చదు, ఇది నా సొంత అభిప్రాయము. ఆ అర్థం అనేది, ఆ లైను, ఆ పదానికి ఏంటనేది తెలియనప్పుడు కంఠంలో వాయిస్ వస్తుంది కానీ దాని మీనింగ్ తెలియదు, బట్టి పడతారు. అది అవసరమా అనేది నా తత్వం. నేనైతే అమ్మ అని అంటే అమ్మ భాషే మాట్లాడాలి, అమ్మ భాషలోనే దేవుని ప్రార్థించాలి, మన మాతృభాషలోనే మనం దేవుని ప్రార్థించాలి. అంతేగాని ఏదో భాషలోని మనం దేవుని ప్రార్థించి అది చదివేటప్పుడు తప్పులు దొర్లి తప్పుడి అర్థాన్ని మనం నోటితోని పలకటం అనేది కూడా నాకు తప్పు అనే భావన ఉందని నేను తనకు చెప్తున్నా అనమాట. మరి ఆ కలిపే పిండి ఎవరు వాళ్ళ మాట ఏంటది, అది కూడా ఎవరిది వాళ్ళ మాట వాళ్ళకి అలవాటు అయిపోయింది. నువ్వు కారు నడుపుతూ కానీ మేము నడపలేంగా. మా ఇంట్లో రోజు వాళ్ళ కారు నేర్పుతావా, నేను మళ్ళీ వచ్చిందని బాగొట్టినవని తిడుతున్నాడు నన్ను. నేర్చుకోవాలి, ఎంట పడాలి కారుతో. సుజాత నేర్చుకున్న కాడి నుంచి నాకు కుళ్ళు పుడుతుంది, నేను ఎప్పుడు నడుపుతున్నా అని. వచ్చిందని బాగొట్టుకోవటం అంటే నాదే పొగరు. అంటే నాది గేర్లెస్ కాదు, గేరు. అవును అవును, అది కూడా అర్థమవుతుంది. అదొక ఏమంటారు ఫ్యాషన్, అదొక ఫ్యాషన్. ఎచ్చులు అనుకోండి, ఇంకేమన్నా అనుకోండి. ఇప్పుడు మనం చీర కట్టుకోవటం ఎంత ఇష్టంగా ఉంటుందో కారు నడిపితే కూడా అంత ఇష్టంగా ఉంటది అనమాట. అయితే నేనేం చేశానంటే, ఒక రోజు కారు వెనక్కి తీసి మా ఇంట్లో చిన్న ప్లేస్ లో పెట్టబోతే పిల్లలు గుద్దుకుంది. అంతకుముందు మదిరి పోయినా, పెద్ద పేరెళ్ళు పోయినా, అన్ని ఊర్లు పోయి వచ్చిన, నా స్కూల్కి కూడా కారు వేసుకొని పోయేదాన్ని. మా అన్నయ్య అనేవాడుగా, అమ్మాయి నువ్వు కారు వేసుకొని స్కూల్కి వస్తే నువ్వేదో లంచాలు తీసుకొని ఆ కారు ఆ డబ్బులు పెట్టుకున్నావు అనుకుంటారు, ఈ ఉద్యోగానికి కారు అవసరమా అని అన్నాడు మా అన్నయ్య. ఇక అందుకని అప్పటి నుంచి కారు వేసపోవాలి. తర్వాత పూర్తిగా బంద్ చేసా, మళ్ళీ మొదటికి వచ్చింది కారు. మళ్ళీ స్టార్ట్ చేసి ప్రాక్టీస్ చేస్తేనే నాకు కారు వచ్చినట్టు. మళ్ళీ నేనేమంటానంటే, నాన్న గేర్లేసే తీసుకుందాం, ఇక ఈసారి గేరు దొద్దులే అంటున్నా. అసలు నేను తిన్నామన్నా కూడా మా ఇంట్లో తినేవాళ్ళు లేరు, నేనే తినేది. అందుకే నేను ఎప్పుడు పాల తాలికలు, పరమాన్నం ఇవన్నీ ధ్యానం. ఏమన్నా ఫంక్షన్ చేస్తే ఆడ తెచ్చుకుంటాయి అంతే. అంటే మా వాళ్ళే కానీ దగ్గర అన్నయ్యలు, ఆడబిడ్డలు అట్లా ఉంటారు అనుకో, పాల తాలికలు, పరమాన్నం అలాంటివి తెచ్చుకుంటాం. వచ్చినా ఎవరైనా తినేవాళ్ళు ఉంటే చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఒక్కదాని కోసం ఏం వండుకోను.
ఎవరు తినరు. మా ఇంట్లో కుడుములు కానీ, ఉండ్రాళ్ళు కానీ, పాలతాలికలు కానీ, పరవన్నం కానీ అసలు తినరు. గారెలు మొక్క అయితే తింటారు. అవి అయితే ఇష్టం అనమాట. చికెను, మటను, గార అవి కావాలా. నాకేమో పూర్ణాలు, పరవన్నం, పాలతాలికలు, కుడుములు అలాంటివి కావాలా. అవి రేరుగా చేస్తాం కదా. మా ఇంట్లో పూర్ణాలు కూడా తినరు. కొంతమంది అయితే పూర్ణాలు కూడా టిఫిన్ కింద తింటారు, పరవన్నం కూడా టిఫిన్ కింద తింటారు భలేగా. అదేంటి నీళ్ళలో పోసి కలుపుతున్నావు? ఆడుకుంటుందా శ్రీదేవి ఇల్లు అలికినట్టు కలుపుతున్నావు ఏంటి? పాకం ఎట్లా రావాలి చూపి అమ్మాయి. చెప్పు పాకం చూపించు నీళ్ళలో వేసి ఇట్లా రావాలని. మరి చూసేటోళ్ళకి వాళ్ళకి తెలియొద్దా పాకం ఎలా రావాలనేది? మరి వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఎచ్చు కోసం పెట్టారు, నిజంగా కాదు ఇది షో అనుకుంటారు. ఎందుకు చేసే జెన్యున్ చేసుకుంటూ. ఇంకా రావాలా? వచ్చింది ఇంకొంచెం రావాలంటండి. ఇంకొద్దిగా వచ్చింది కానీ ఇంకొంచెం వస్తే ఇంకా బాగుంటుందంట పాకం. నువ్వేం చేస్తున్నావు వేడా? బియ్య పిండి కొంచెం నీళ్ళల్లో కలిపి లాస్ట్కి దాంట్లో వేయాలన్నమాట. ఓహో, చిక్కదనం కోసమా? ఫైనల్ ప్రాసెస్ ఇది. ఓకే ఓకే. ఇది ఉడకాలగా మరి? ఉడికిన పిండేగా మంది. ఉడికిన పిండి, ఉడికిన పిండినే నీళ్ళలో ఇగో ఇట్లా అనాలా? ఇటు చూడు, ఇటు చూడు, ఇట్లా. అది ఆపు, అయిపోయింది. ఓహో, మామూలుగా అయితే పచ్చిపిండి చేస్తారు. నువ్వేంటంటే ఇందాక ఉడకబెట్టిన పిండిని ఇక కలుపుతున్నావు. ఓకే ఓకే, వెరీ గుడ్. అమ్మ ఏం పాకం చేస్తుందంట. ఒక్క నిమిషం. అయిందా? చూపించు ఒకసారి. అలా రావాలంటండి పాకం. పాల తాలికలకి పొయ్యి మాటలే వస్తున్నా ఉండు. అలా చిక్కదనంగా రావాలంట పాకం. ఇప్పుడు పాల తాలికలకి పాకం రెడీ అయిపోయింది. అట్నే ఉంచిపెట్టినాను, అట్నే ఉంచిపెట్టి ఎవరు సింకులో చేయి పెట్టి వద్దులేడు పెట్టండి సింకులో వద్దులేదు. పాకం చల్లారటానికి అడుగున నీళ్లు పోసి పైన గిన్నె పెట్టేసి పాకాన్ని చల్లారుస్తున్నారు. Graffiti tells tales on the subway line. Lost souls searching, trying to redefine. Echoes struggle in alleys tight. Fighting for a moment under neon light. Corners hum with a jazzy groove. Time stands still, it's hard to move. The rhythm of life, fast and slow. Navigate the maze, let the story flow. Truth raw and unrefined. Every line's a pulse from a vivid mind. Urban poets in the court of kings. Street symphonies when the corners sing. City lights shine, but they never show the truths we hide, the things we don't know. In the air, dreams take flight, but beware, beware.
Time stands still, it's hard to move. The rhythm of life, fast and slow. Navigate the maze, let the story flow. Bare knuckle truth, raw and unrefined. Every line's a pulse from a vivid mind. Urban poets in the court of kings, street symphonies when the corner చెప్పండి తొందరగా ఏందో యాలక్కాయ. ఓహో యాలక్కాయలా ఫైనల్ ఏందో సక్సెస్ అంటే సక్సెస్ చేస్తున్నా యాలక్కాయలు పోలుస్తున్న అజిత శ్రీదేవి ఆమె శ్రీదేవి అండి. రేపు ఆగస్టు 25 అమెరికాలో కలుస్తుంది. మీరు ఎవరైనా ఉంటే హాయ్ చెప్పండి, వెల్కమ్ చెప్పండి ఎయిర్పోర్ట్ పోయి. మామూలుగా లేదండి ఇది నీకు బాగా ఎక్కువైంది. ఇది మాత్రం వచ్చిందిలేండి ఈ మధ్యనే పోయి వచ్చింది. మీరు పోయారు ఎయిర్పోర్ట్కి వెల్కమ్ చెప్పడానికి. ఒక మనవండి సాకటానికి పోతుంది. అసలు అది బిర్యానీ జాతర సూపర్ జాతర అండి. ఈసారి ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి పోయిన పోయి బిర్యానీ చేసి పెడతా. మామూలు చూపిస్తానండి. నిన్నే చెప్పు కూడా చేయడు జాతర. ఏమన్నా సుజాత అండి బెల్లం పాకంతో కుస్తీ పడుతుంది అనమాట. ఎందుకు అట్లా పైకి కిందకి అంటుందో. ఓకే ఓకే వాటర్లో పెట్టి కూల్ చేస్తున్నావా? ఎందుకు కూల్ అవ్వాలి? ఆ వేడి కూడా దాంట్లో పోయి అంటే పాకం పెట్టినాం కదా. కుస్తీ పడుతున్నా సుజాత బెల్లం పాకంతో. ఏమేనండి సుజాత వస్తున్నా. రాయి పెట్టి కొట్టకుండా యాలక్కాయలు చూడండి గుప్పుతుంది. మీరు కూడా ఇలానే చేయండి. ఏమ దగ్గర అన్ని చాలా తెలుసుకోవాల్సినవి ఉంటాయండి. ఏం పేరు శ్రీదేవి అండి. డ్యామేజ్ కావాలంటే అసలు వాళ్ళకి ఒంటి మీద దెబ్బ పడ్డా పర్వాలేదు కానీ ఇంటి మీద మాత్రం దెబ్బ పడకూడదండి. ఎవరికంటే అట్లా అజితాకను శ్రీదేవికి మాత్రం ఒంటి మీద పడ్డ గాయాలైనా ఏం కాదు కానీ ఇంటి మీద మాత్రం గాయం కాకూడదు, మరక కాకూడదండి. గుర్తు పెట్టుకోండి. కొద్ది చూడండి ఎట్లా గురివిందో నేర్చుకోండి. ఇంత బాగా అనమాట. ఎందుకు అట్లా కొడతానంటే ఇంటికి దెబ్బ తగిలిద్దంట. అందుకని ఏం కూడా అండి వెనక ఫోన్ ఉంది. ఏం కూడా అండి ఇంటికి దెబ్బ తగలేదు, ఒంటికి దెబ్బ తగిలినా ఓకే. ఇగో ఏం కూడా అండి ఏం కూడా అంతే టైపు. అందరూ అంతే టైపు. అందరు కాదు మరి మీరిద్దరే. మరి ఇద్దరు పిచ్చోండి మీరే. యాలక్కాయలు వేసారండి దాంట్లో. యాలక్కాయలు కంతిరిది కదనే మానవ కంతిరిది తెలివి అయితే అసలు నాకు చెప్పండి మీరు ఎందుకు మాయ చెప్తున్నాం. అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. పార్టీ వస్తువా రావా అదొకటే నాకు చెప్తుంది. రాని ఇప్పుడు 26వ తారీఖు వస్తుంది. ఇప్పుడు రాని అంటే నువ్వు రావాల్సిందే. నువ్వు రాకపోతే నేను ఊరుకోను. ఫంక్షన్ అయితే నువ్వు రాకుంటావా? ఫంక్షన్ చేయొద్దా? ఫంక్షన్ చెప్తే నువ్వు రావా? బెల్లం పాకం కోసం ఆరాలని చెప్పేసి పెట్టారు. ఆరకపోతే పాలు ఇరిగిపోతాయంట. అందుకని కొంచెం ఆరాలని చెప్పి పెట్టారు. ఇప్పుడే పాపం ఇప్పటిదాకా కష్టపడ్డారు. వాస్తవంగా నేనైతే ఏం చేయలేదండి. నేను సున్నా కూడా అవుతున్నా. అందరు కష్టపడ్డారు. అదిగోండి బెల్లం పాకం పోస్తున్నారు. వీరవనితలు వస్తారు వీళ్ళు. చూడండి మామూలుగా లేదు మా వాళ్ళతోని. సూపర్. చూడు కలర్ ఎట్ట మారుతుందో వైట్ నుంచి రెడ్ కలర్. చక్కగా వచ్చింది కదా. పాకం కూడా చూడండి ఎట్లా బాగా వచ్చిందో. చక్కగా వచ్చింది. మొత్తం పట్టిందే సోఫా తీసి దేవుడు పెట్టే ముందు మీ పాల తాగలు తింటే నెలకు పార్టీ చేసుకుందాం అంటారు గ్యారెంటీగా. అలవాటు పడి ఇంత మంచిగా పాల తాగలు ఆడ దొరుకుతాయి. అట్లా వస్తే అబ్బా నెల చేసుకోవాల్సిందే అంటారు. ఇక ఇందులో శనగపప్పు పప్పు చెక్క అంతే.
ఇట్లయితేనే టేస్ట్ ఉంటుంది రమణ. కాంతాలక ఇట్లా ముదురు రావాలి పాకం. కొద్దిగా దాంట్లో అది వేస్తే కరుగుద్ది కానీ వేడిది. కొంత చెక్క బెల్లం ఇచ్చారు. ఏదో మా బంగారం చేతితో తెస్తుంది. ముక్కలు తెచ్చారు. అది బాగా ఇచ్చింది. కేజీ ముద్దరు కదా, 2 కేజీలు ఉన్నారు కదా, అర కేజీ అర కేజీకి 1/4 కిలో ముద్దరు. ఇక మరీ ఎక్కువ స్వీట్ వచ్చినా బాగోదులే. ఎవరు వస్తున్నా అబ్బా అంత కలుపుడు ఏదే ఒక్కసారి పైకానవే పాల తాలికలు. అబ్బా 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 అబ్బా. చాలు కళ్ళు మూసుకొని వేయాలి. బంద్ చేశారుగా. ఆ, గుర్తులే వాళ్ళు చెప్పారు. మేము కూడా వేస్తాం. కళ్ళు మూసుకొని వేయాలంటే కళ్ళు మూసుకునే సంగతి తెలియదులే కానీ ఉప్పు అయితే కొంచెం టేస్ట్ కోసం వేస్తాం. చూడు దాన్ని చూడు అంటదంట ఉప్పు. స్వీట్ కదా అని చాలా మంది వేయరు కానీ కొంచెం అంటే అలా టేస్ట్ కోసం. Secrets they keep underneath the street lamp, steady burn. Life's a game of dice, wait in your turn. Lights shine, but they never show. మరి దాని దగ్గర చాలా నేర్చుకోవచ్చు. దాని దగ్గర చాలా నేర్చుకోవచ్చు వేస్ట్ కాకుండా. మరి అంటే టీ దాంట్లోనంట టీ వేయమంటుంది. ఇప్పుడు ఆ గంట కంటే బెల్లం అంటిందంట. ఆ బెల్లం కరగాలంటే ఆ వేడిలో పెడితే కరుగుద్ది. ట్రిక్ చెప్తామా నేర్చుకోండి అంటే అటు ఇటు ఏమి ఇంకో ట్రిక్ చెబుతుంది. 2 గంటల్లో కలిపితే తొందరగా కరుగుద్ది. Rhythm of life, fast and slow. Navigate the maze, let the story flow. ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకళ్ళండి మొత్తానికి జరిగిచ్చారు టోటల్గా. ఏ తీరుగమము దయ చూసినవో ఇనవమ సూత్రమ రామ. సాగర మీదను నదియల లేక్షణ రామ. మామూలుగా కొద్దిగా అయితే ఏం చేస్తారు, It's in the chord of kings, street symphonies when the corner sing. City lights shine, but they never show. The things we don't know. తప్పించుకున్న దొంగ ఇప్పటిదాకా తప్పించుకున్న దొంగ. దొంగే అరే ఇది దీన్ని దత్తత తీసుకున్నాను. ఏంటంటే లాస్ట్ లో వచ్చిందండి. వచ్చి ఏం చేస్తుంది, నేను కూడా చేసాను మీరేనా చేసేదా అని చెప్పేసి ఇప్పుడు కావాలి ఇచ్చుకుంటున్నారు చూడండి. వీళ్ళిద్దరు లాస్ట్ లో వచ్చి కవరింగ్ చేసుకుంటున్నారు. కానీ అయ్యో తిరగపోయి వచ్చింది. ఇక దీంట్లోకి ఎత్తిపోయివే లాస్ట్ పని ఇదన్నా చెయ్యవే. దింపు లోపల కూర్చి దూరంగా దొరుకు. ఏమన్నా వేద్దామే అడుగును. నాగమణి పెళ్లి పోయింది. మూడింటిలో పెట్టవే దేవుడి కాడికి అన్నయ్యకి. కంటి నాగమణి ఇగో, ఆ రెండు ఇగో ఈమె
హ్యాండ్ బ్యాగ్ వేసుకొని వస్తుంది. తలా ఒకటి పంచిద్దండి చెందికి బంగారం పంచినట్టు వేయించుకొని పెట్టుకున్నాడు. ఇట్లా బుగ్గరు పెట్టుకుంటుంది, అందుకే లావు తగ్గుద్ది అనమాట. ఎందుకంటే ఏమి తినాలనిపించదు అంటే ఈ బుగ్గరు వేసుకుంటూ గంట కానీ పిచ్చమ్మ గారు ఇగో కంటినైతే నువ్వు క్యాన్లో పోసాక పోయి ఇప్పుడు ఎందుకే అదే మరి క్యాన్లో పోసాక నెయ్యి పోసి ఏం కాదులే తడు అదే దేవుడు జీడిపప్పు వద్దా, దేవుడు జీడిపప్పు వద్దా, కొంచెం దేవుడికి నేను ఒక 2 3 3 ఆ దాంట్లో 3 దీంట్లో 3 పెట్టు. అది దేవుడికి, ఇది మా అన్నయ్యకి. అన్నా డాడున్నా వచ్చి కొద్ది దీనిపో అదే మా అన్నయ్యకి 2 ఎక్కువ వేయండి ముందుగా ఆయనకి. Bare knuckle truth, raw and unrefined. Every line's a pulse from a vivid mind. ఇవే తిను. Urban poets in the court of kings. Street symphonies. పోయి ఇంకెందుకు టైం అవుతుంటే నువ్వు కొంచెం అటు ఇటు అంటూ నేను ఒక క్యాన్ పట్టుకోండి అక్కడ. ఆగవే గట్టితో నాన్నవే ఒకళ్ళు గట్టితోనండి పోయి పోయి అట్లాను గారి కింద పెట్టుకొని ఒకసారి ఏమనుకున్న పిచ్చిమ్మ లేపిందంటే మళ్ళీ మా ఊరికి లేపదు. వెరీ గుడ్. దీంట్లోనే ఎక్కువ పాలు వచ్చింది, దాంట్లో అడుగునది అట్లా పెట్టవచ్చు. దీంట్లో తాలికలు ఎక్కువ లాస్ట్ ఒకసారి వెరీ గుడ్. బెల్లం దాంట్లో వేద్దాం. ఫంక్షన్ చేస్తే భోజనాలు మిగలకుండా వంట చేసి అడుగంటుకుంటుంటే అది ఎట్లా నీళ్లు పోయకుండా అవును ఉంది కాబట్టి Fast and slow. Navigate the maze, let the story flow. Bare knuckle truth, raw and unrefined. Every line's a pulse from a vivid mind. Urban poets in the court of kings. Street పెట్టినగా అన్నయ్య కాడు తీసుకో, దండం పెట్టుకొని ఇంత అన్నయ్య కాడు ఒక్క స్పూన్ తీసుకో, ఒక్క స్పూన్ తీసుకో. the truths we hide, the things we don't know. Concrete jungle beats in the air. అసలు మీరు ఇందులో చక్కదనం అంటారు చూడు, అది పంచదార అంట తయారు. పాపం నూనె మ్యాట్ అంటూ ఎందుకు మా చేతిలో తిట్టుకోవాలా నేను కొన్ని క్లాసులు ఇలాంటి డెకరేట్ అడుగున ఉన్న నెయ్యి ఏమో లాస్ట్ దాంట్లో కొంత దీంట్లో కొంత జీడిపప్పులు ముందే వేస్తుంది, తర్వాత Nice weight in your turn. అంతా But they never show. చాలా వేసి బాగానే కొద్దిగా The things we ఏమనుకున్నావు పిచ్చమ్మంటే నీకు మామూలుగా ఉందా? నీకు తెలియదు పిచ్చమ్మావా? నా నోట్లో స్వీట్ సరిపోయిందమ్మా, తిన్నారు ఎవరన్నా? నా నోట్లో చింత గింజలు ఉన్నాయి, నాకు తెలియదు. బాగుంది బాగుంది, ఎక్కువ లేదు తక్కువ లేదు, ఎంత అవసరం అంతే ఉంది. డెకరేషన్ బాగుందిగా. ఎప్పుడు వచ్చినవా కాదు కచ్చి దిగిందా లేదా? కచ్చి లాస్ట్ లో వచ్చింది, కచ్చి ఇచ్చింది, ఆ జీడిపప్పు ఎన్ని వేయించింది తీసుకొచ్చింది. మొత్తానికి నెయ్యి జీడిపప్పు సూపర్ చేసుకొని వచ్చింది. అమ్మ, ఇది చూడు ఒకసారి.
తీసిరాడు 2 పట్టలు పడ్డా పిచ్చి మాట్లాడి తమిళ పడ్డా ఏమన్నంటే కట్ చేసి vivid mind. చేసింది పిచ్చమ్మ నేను రజని అంటే స్టార్ట్ చేసి మీరు రాసింది రజని తర్వాత మొత్తం శ్రీదేవి వచ్చిన అప్పుడు క్రెడిట్ అయితే నాగమణిది తర్వాత వచ్చింది నాగమణి శ్రీదేవి సుజాత నిర్మల క్రెడిట్ మొత్తం నాగమణిదే బ్యాలెన్స్ చేసేది ఎవరో ఏదే ఎవరో నేనైతే ఎవరైనా చేస్తాం, చెయ్యాలి, అందరూ చేస్తాం. వెళ్ళి అమ్మడే రా. ఇప్పుడు నువ్వు లేకపోతే కలవదు. నేను అసలు హైదరాబాద్ నుంచి వచ్చింది, నన్ను ఎందుకు ఫంక్షన్ ఉంది రా అని చెప్పింది. నేను హైదరాబాద్ 26 వస్తాను అన్నా. నేను నిజంగా నేను ప్రామిస్ 26 వస్తాను అన్నా. నేను పోయి కంపెనీ చూస్తే రేపు చేస్తా అంటే 4ంటికి 4 దిగిన పర్వాలేదు. రేపు చేసే పని అయితే ఇప్పుడు పోయి ఒక అర్ధగంట అంగన్వాడీ అమ్మటేరా వచ్చాక వెళ్తాం మేము మా వాళ్ళు అంతేనే అందరూ బాగుంటారు నువ్వు అంగంది తింటా మరి నువ్వేంటే టైం అయిందాక ఏంటో చేయవా వాళ్ళందరూ రావాలి కదా మరి అయితే అది ఇది కాదు మరి రేపు వస్తున్నాడు కాదు రేపు వస్తానండి. అన్నీ వెళ్ళమను అటు ఇటు మళ్ళీ పూర్తిగా న్యాయం చేయలేవు. ఇక రేపు వస్తలే అని చెప్పు. ఇక కొద్ది పరిస్థితి వచ్చే పరిస్థితి కాదని చెప్పు. వెళ్ళటం ఎట్లా అట్లా అంటే అంతగా మనకి అట్లని కాదుగా. రేపు పోకుండా ఉండేదైతే పోవాలి పోయి అని ఉండదు రేపు ఉంది కాబట్టి రేపు పోయి అయిందాక ఉందిరా అయిపోయిందా అయిపోయింది. ఓకే.